అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత డబ్బులను అయితే వేయబోతున్నారు. మరి 20 విడత డబ్బులు రైతులకు జమ కావాలి అంటే రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకున్న వారికి మాత్రమే అర్హుల లిస్టులో పేరు వస్తుందని, ఈ అర్హుల లిస్టులో పేరుంటేనే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. అంటే 4 నెలలకు ఒక విడత చొప్పున మీకు సంవత్సరానికి 12 నెలలకు గాను 6,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. మరి 6,000 రూపాయల విడుదలలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు అంటే ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాదాపు 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19 విడతల డబ్బుల విడుదలలో భాగంగా రైతులంతా కూడా మనకు ఇప్పటివరకు కూడా దాదాపు లబ్ధి పొందడం జరిగింది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే 22,000 కోట్ల రూపాయలను ప్రధాని మోదీ గారు ఈ 19వ విడత కింద రైతులకైతే విడుదల చేశారు. మరి ఇప్పటి వరకు కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు మనకు 3.62 లక్షల కోట్ల రూపాయలను ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఫిబ్రవరి 14, 2019లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క సమాచారాన్ని అందించడం జరిగిందనమాట. మరి అంతా బాగానే ఉంది. రైతులకు ఇక 19 విడతల పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 20 విడత నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి 20 విడత కింద రైతులకు డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో వారికి ఈ 19వ విడత డబ్బులు రావడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. మరి ఏ రైతులకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి, మరి ఎవరికి పిఎం కిసాన్ డబ్బులు రావు అనే విషయాన్ని మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటారు. అంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన సంవత్సరానికి 3 విడతల్లో ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటారనమాట. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19 విడతల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరి 19వ విడత పూర్తయిపోయింది, ఇక 20 విడత డబ్బులను వేయాలి. కాబట్టి ఈ 19వ విడతలో కూడా చాలామందికి డబ్బులు రాలేదని చెప్తున్నారు. అంటే కొన్ని కారణాల వల్ల కొంతమందికి ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, కొంతమంది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడంలో, మరికొంతమంది ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి ఈ యొక్క 20 విడత డబ్బులు రాలేదని చెప్తూ ఉన్నారు. మరి అంటే 19వ విడత రాలేదని చెప్తున్నారు. మరి 19వ విడత రానప్పుడు 20 విడత డబ్బులు కూడా రావు కదా. మరి ఏం చేయాలి ఈ యొక్క డబ్బులు రావాలంటే మనము అని చెప్పి రైతులంతా కూడా ఇది చేస్తున్నారు. మరి దాదాపు ఏంటంటే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ ప్రకటన అయితే చేసింది. దాదాపు 3 కోట్ల మంది రైతులను ఈ యొక్క పిఎం కిసాన్ పథకం నుంచి కూడా తొలగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది. మరి ఈ 3 కోట్ల మందిని ఎందుకు తొలగిస్తున్నారు దేశవ్యాప్తంగా అంటే మనకు రైతులందరికీ కూడా మనకు అనేక కారణాలు ఉన్నాయన్నమాట. మరి ఇందులో సాంకేతిక కారణాలు తప్ప సాంకేతిక కారణాలను మినహాయించి మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం నుండి తొలగించడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకు చాలామంది ఏంటంటే అర్హత లేని వారు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారని, మరి అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సాయాన్ని పంపిణీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట.
మరి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు జారీ చేయబోతుంది. అలాగే మనకు గత సంవత్సరం చూస్తే మనకు 416 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క రైతుల నుంచి కేంద్రం రికవరీ చేసింది. అంటే అర్హత లేకుండా ఎవరైతే తీసుకున్నారో వారికైతే చాలా ఇబ్బంది అండి. మరి పిఎం కిసాన్ కింద ఎవరైనా సరే అటువంటి వారు ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందుతూ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనకు తప్పుడు సమాచారంతో కనుక మీరు ఈ పిఎం కిసాన్ సాయాన్ని కనుక పొందినట్లయితే మీకు ఎప్పటికైనా దెబ్బే. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం మీ దగ్గర నుంచి మళ్ళీ కూడా ఈ యొక్క సాయాన్ని రికవరీ చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పటికైనా కూడా దెబ్బే ఉంటుంది. మరి సాయాన్ని మీరు కరెక్ట్గా పొందాలి అంటే నిజంగా అర్హత ఉంటేనే మీరు పిఎం కిసాన్ సాయానికి దరఖాస్తు చేసుకోండి. మరి ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క పిఎం కిసాన్ 19వ విడత రాని రైతులైతే మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సాయము ఎందుకు రాలేదని చెప్పే విషయాన్ని మీరు చూడాల్సి ఉంటుందన్నమాట. మరి అవన్నీ కూడా తెలుసుకుని మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఏ కారణాల చేత మీకు పిఎం కిసాన్ ఆగిందనే విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోండి. మరి దాని ప్రకారం కనుక మీరు తెలుసుకుని కరెక్షన్ కనుక చేయించుకుంటే మీకు డబ్బులు రావడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి రైతులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అర్హత లేని వారి నుంచి కేంద్రం నోటీసులు అయితే పంపిస్తుంది. నోటీసులు వచ్చిన తర్వాత మీకు రికవరీ చేస్తుంది మీ దగ్గర నుంచి డబ్బులు అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ విధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొక ప్రకటన అయితే చేసింది. మరి పిఎం కిసాన్ 20 విడత డబ్బులను వచ్చే నెల నుంచి అంటే ఈ నెల 30 నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ నెలలో ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ వారికి ఏదైనా సరే సాంకేతిక కారణాలంటే ఈకేవైసీ ప్రాబ్లం కానీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం కానీ ఇవేవైనా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుందన్నమాట. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు దానిని బట్టి మీకు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. ఇక 19 విడతల పూర్తి అయిపోయింది కాబట్టి 20 విడతలో ఇవన్నీ కూడా కరెక్షన్ చేసి మీకు ఏప్రిల్ నెలలో ఈ పిఎం కిసాన్ 20 విడత సాయాన్ని అయితే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి పిఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా చాలామంది రైతులు ఏంటంటే మనకి అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూనే ఉంటారు, కానీ ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్ అనేది చేస్తుంటారు. అప్పుడు ఏంటంటే చాలామందికి డబ్బులు అయితే రాకుండా అయిపోతుంది. మరి డబ్బులు రాకపోతే ఎవరికైనా ఇబ్బందే కదా. అంటే మనకు ఒక లిస్ట్ కూడా విడుదల చేసింది. మనకు ఈ యొక్క నెల చివరిలో ఈ పిఎం కిసాన్ 20 విడతకు సంబంధించి ఒక జాబితా అనేది విడుదల చేస్తుంది అనమాట, ఒక లిస్ట్ అనేది. మరి ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఆ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. మరి ఆ లిస్ట్లో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు నేరుగా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్లో క్లిక్ చేసి మీ యొక్క రాష్ట్రం పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు, మీ యొక్క పంచాయతీ పేరు, మీ యొక్క ఊరి పేరు అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి ఓకే చేసినట్లయితే మీకు అక్కడ ఒక లిస్ట్ అనేది విడుదలవుతుంది. మరి ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఆ లిస్ట్లో కనుక మీ పేరుంటే మీకు పిఎం కిసాన్ 20 విడత డబ్బులు అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మీకు పిఎం కిసాన్ సాయం వచ్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సాయం రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ లిస్ట్లో పేరుందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి లిస్ట్లో పేరుందా లేదా తెలుసుకోవడానికి మీరు వెంటనే కూడా ఇలా చేసి మీరు యొక్క సాయం వస్తుందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఇప్పటికే మీరు కనుక ఇవి చేసుకుని ఉంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా. ఈ మధ్య బ్యాంక్ అకౌంట్లో ఏమైందంటే బ్యాంకులు చాలా వరకు కూడా ఈ యొక్క బ్యాంకులు మనకు వీటిలో పెట్టేస్తున్నాయి. అంటే మనకు మనకు మైనస్లో పెట్టేస్తున్నాయి డబ్బులు అనేది. ఎవరైనా సరే డబ్బులు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అంటే ఈకేవైసీ ఇవన్నీ కూడా అయిన రైతులకు కానీ మిగిలినటువంటి వారికి కానీ ఏంటంటే బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేని కారణంగా ఇలాంటి వాటితో బ్యాంకుల్లో మైనస్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. మరి బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉండి మీకు డబ్బులు వేసినా కూడా మీకు మైనస్లోకి వెళ్ళిపోతుంది పైసలు అనేది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకుని ఒకసారి మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరే స్వయంగా చూసుకోవచ్చు అనమాట. మరి 20 విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాబట్టి 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 20 విడత డబ్బులకు సంబంధించి లిస్టు కూడా విడుదలైపోయింది.
మరి లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోండి ఈ నెల చివరిలోపు. ఇవన్నీ కూడా చేసుకుని మీరు కరెక్ట్గా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.